న్యాయమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము ఆత్మయై ప్రభావిల్లు వాడవు ఆదియంతము లేని వాడవు ఆత్మయై ప్రభావిల్లు వాడవు ఆదియంతము లేని వాడవు దివ్యకాంతులు కలిగినట్టి దివ్యకాంతులు కలిగినట్టి తేజమూర్తివి నీవేగా తేజమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము స్తుతులందు మా యెహోవా స్తుతులందు మా యెహోవా స్తోత్రార్హుడా ఘనుండా స్తోత్రార్హుడా ఘనుండా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము ఓ నేస్తమా ప్రియ నేస్తమా నీ హృదయము ప్రభుకివ్వుమా నీ హృదయము ప్రభుకివ్వుమా నీలోన తాను నివసింపగోరి నిన్నడుగుచున్నాడు సమర్పింపవా నీలోన తాను నివసింపగోరి నిన్నడుగుచున్నాడు సమర్పింపవా ఓ నేస్తమా ప్రియ నేస్తమా నీ హృదయము
ప్రభుకివ్వుమా నీ హృదయము, ప్రభుకివ్వుమా హృదయమన్నిటికన్నా మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. హృదయమన్నిటికన్నా మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. గ్రహించినావా నీ హృదయ స్థితిని నేడు? గొప్ప దేవుని చెంత చేరు, ఆయనే నిన్ను వింతగా మార్చు. గ్రహించినావా నీ హృదయ స్థితిని నేడు? గొప్ప దేవుని చెంత చేరు, ఆయనే నిన్ను వింతగా మార్చు. ఓ నేస్తమా, ప్రియ నేస్తమా, నీ హృదయము ప్రభుకివ్వుమా, నీ హృదయము ప్రభుకివ్వుమా. మనుషుని హృదయములో నుండి బయలు వెడలనవన్నీయు, కామ క్రోధ లోభమోహ మదమత్సరములింకెన్నో. మనుషుని హృదయములో నుండి బయలు వెడలినవన్నీయు, కామ క్రోధ లోభమోహ మదమత్సరములింకెన్నో. మనుషుని అపవిత్రతకు గురి చేయుచున్నవిగా, మనసులో నెమ్మది లేక జీవించుచున్నావా? మనుషుని అపవిత్రతకు గురి చేయుచున్నవిగా, మనసులో నెమ్మది లేక జీవించుచున్నావా? ఓ నేస్తమా, ప్రియ నేస్తమా, నీ హృదయము ప్రభుకివ్వుమా, నీ హృదయము ప్రభుకివ్వుమా. ఎన్నో పాటలు పాడుచున్నా, ఎన్నో బోధలు విన్నా గాని మారకున్నది మానవ హృదయం. గమనించి చూడగా, ఎన్నో పాటలు పాడుచున్నా, ఎన్నో బోధలు విన్నా గాని మారకున్నది మానవ హృదయం. గమనించి చూడగా, ఇదే అనుకూలమైన మంచి తరుణమో ప్రియుడా. ముదమార మదిలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. ఇదే అనుకూలమైన మంచి తరుణమో ప్రియుడా. ముదమార మదిలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. ఓ నేస్తమా, ప్రియ నేస్తమా, నీ హృదయము ప్రభుకివ్వుమా,
నీ హృదయము ప్రభుకివ్వుమా. మరి ఈ సమయంలో మరి చక్కటి పాటలు పాడి వినిపించినటువంటి మరి రాంప్రసాద్ గారికి, దివ్య గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి సత్యప్రకాష్, అక్షయ్ బాబు ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో, అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నావు కదా ఏదేను తోటలో. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేమని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేమని చెప్పెను యేసయ్యా. చేప నోటిలో చెక్కలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియదు యేసునకు. చేప నోటిలో చెక్కలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియదు యేసునకు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని కొదువ కలిగి జీవించాడు. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా,
రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా. తల్లిని విడిచిన జీవరాశు తిరిగి రావయ్యా. రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు. దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు. దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నీ తండ్రిని చూచుటకు పరలోకము చేరుటకు తప్పిపోయిన కుమారులా తప్పుదిద్దుకుని రావయ్యా. నీ తండ్రిని చూచుటకు పరలోకము చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకుని రావయ్యా. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్న కదా ఉన్న తోటలో. క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. ముక్కలను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యం యేసుని వెలుగులో సంచరించుటకు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రములు ధరించము. సంచరించుటకు నీవు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రములు ధరించము. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నావు కదా ఏదేను తోటలో. ఓకే, మంచిది, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? ప్రసన్న ప్రిన్సి. ఏమౌను ఈ లోకం ప్రభుతూచుని ప్రతి వారి తూకం. ఏమౌను ఈ లోకం
తక్కడలోని పాపం తేలిపోవగా నరకంలో దుఃఖము భరింపలేవుగా తక్కడలోని పాపం తేలిపోవగా నరకంలో దుఃఖము భరింపలేవుగా ఏమౌను ఈ లోకం ప్రభుతో చును ప్రతి వారితో కం ఏమౌను ఈ లోకం దేహం పాపానికి ప్రేరేపిస్తే మరణం నరకానికి ఆహ్వానిస్తే దేహం పాపానికి ప్రేరేపిస్తే మరణం నరకానికి ఆహ్వానిస్తే విడిచెదవు ఈ లోకం ఏదో క్షణమే జారదవు నరకానికి తక్షణమే విడిచెదవు ఈ లోకం ఏదో క్షణమే జారదవు నరకానికి తక్షణమే తక్షణమే ఏమౌను ఈ లోకం ప్రభుతో చును ప్రతి వారితో కం ఏమౌను ఈ లోకం ధనమే నీ సమస్త కీడులకు మూలం నీవే భరించాలి ప్రతి కీడు ఫలం ధనమే నీ సమస్త కీడులకు మూలం నీవే భరించాలి ప్రతి కీడు ఫలం తీసుకుని పోలేవు పూచిక పుల్లైనా పొందలేవు పరలోకం నీ పాపం వలన తీసుకుని పోలేవు పూచిక పుల్లైనా పొందలేవు పరలోకం నీ పాపం వలన నీ పాపం వలన ఏమౌను ఈ లోకం ప్రభుతో చును ప్రతి వారితో కం ఏమౌను ఈ లోకం ఓకే, థ్యాంక్ యూ. ప్రియులరా, మరి సమయం చాలా అవుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. మరి ఈరోజు మరి వాక్య పరిచయం చేయడానికి మన మధ్యకు పిలువబడినటువంటి సోదరులు రాంప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, ఓకే, వందనాలు సార్, థ్యాంక్ యూ. ప్రియులరా, మరి యొక్క కార్యక్రమాన్ని ఈ కూడికను ముందు కొనసాగించుకుందాం. మరి సమయంలో స్త్రీల్లోంచి ఒకరు, పురుషుల్లోంచి ఒకరు ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసుక్రీస్తులో మనం మీకుగా ప్రేమించి మా ప్రియపరుల తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత నెల నుంచి నెల వరకు నీ సజీవరాకల కింద మమ్మల్ని దాచి కాపాడిన స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలం జరగబోయి బైబిల్ తరగతులు మీరు తోడుకున్నందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము విని విడిచిపెట్టేవారు కాకుండా దాన్ని గ్రహించుకుని కొందరు చెప్పే భాగ్యం మాకు దయచేయండి ప్రభు. అవి నా మాటలు మేము గ్రహించుకుని ఎవరు వేసుకుని కృపణ మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి, తోడునడిగా నడిపించండి ప్రభు.
ఇప్పుడు జరగబోయే ఆరాధనలో మీరు నన్ను సహాయం చేయండి ప్రభా. ఈ కాపుదలని భద్రత దయచేయండి ప్రభా. పాటలు మీరు సన్నిధికి చేరని మేము నమ్ముచున్నాం తండ్రి, సహాయం చేయండి. ఇప్పుడు సంఘంలో ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి. ఇంకా అనేక బిడ్డలు రావాల్సి ఉన్నారు తండ్రి, త్వరగా తోడికి రమ్మని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. ఇప్పుడు నీ సేవకుడు వాక్యం చెప్తుండగా మీరు తోడుగా సహాయం చేయండి ప్రభా. ఈ కాపుదల నీ భద్రత దయచేయండి. నీ సేవకుడు చెప్తున్న మాటలు మేము గ్రహించుకునే హృదయం మాకు దయచేయండి. మీ సేవకులు మీరుండి మాకు ఏమి నేర్పించగలుగుతున్నారో మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ మాటలు మేము నీ కృపణ మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. విడిచిపెట్టేవారు కాకుండా దాన్ని గ్రహించుకునే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి, సహాయం చేయండి. ఆదిలో ఉన్నాం ప్రభా, 5 నిమిషం వరకు మీరే నడిపిస్తారని, ఘనత మహిమ ప్రభావం పొందుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామనకు తండ్రి స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతట్లోనూ తండ్రి మీ సజీవమైన రెక్కల క్రింద నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నాయన మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ తండ్రి మీ బైబిల్ నేర్చుకునేటకు నాయన తండ్రి మాకు మంచి తరుణం దయచేసి ఉన్నావు తండ్రి. మేము తండ్రి నేర్చుకుని ఉన్నాం తండ్రి, గ్రహించి మంచి మనసును దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి సాయంకాల కూడుకులో తండ్రి మీరు సహాయం చేయండి తండ్రి. పాటలతో గణపరిచి ఉన్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళుచుండగా తండ్రి మీ జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి. మీ కొరకు బ్రతుకుటకు తండ్రి మాకు మంచి మనసును దయచేస్తారు. యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన వారికి క్రీస్తు యేసు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి వాక్యాన్ని నేర్చుకుందామండి. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సరే, ఓకే, పాడండి. స్టార్ట్ చేయం. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు. మేలు కీడులను వివేచించి ముందడుగు వేయమని
దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. తప్పు కప్పుకొని తప్పించుకొనుట దేవుని దృష్టికి నేరం. తప్పు ఒప్పుకొని దిద్దుకొని వాడు పొందుకొనును కనికరం. నిలుచున్నానని తలచుకొని వాడు పడిపోకూడదు భద్రం. పడి చెడిన వాడు నిలుచున్నానని ప్రకటించుటయే తంత్రం. తప్పు ఒప్పుకొని తప్పించుకొనుట దేవుని దృష్టికి నేరం. తప్పు ఒప్పుకొని దిద్దుకొని వాడు పొందుకొనును కనికరం. నిలుచున్నానని తలుచుకొని వాడు పడిపోకూడదు భద్రం. పడి చెడిన వాడు నిలుచున్నాడని ప్రకటించుటయే తంత్రం. మరుగైనదేది దాచబడుదురా, బయటపడుతుంది సత్యం. రహస్యమైన వెలుగులోన ప్రకటింపబడుతుంది తథ్యం. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. మార్చలేవు మార్చలేవు ఆ దేవుని కన్నీ విషదం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయుట ఖచ్చితం. ఉగ్రత దినమున అక్కరకు రాని ఆస్తులన్నీ అశాశ్వతం. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పక తప్పదు విదితం. మార్చలేవు మార్చలేవు ఆ దేవుని కన్నీ విషదం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయుట ఖచ్చితం. ఉగ్రత దినమున అక్కరకు రాని ఆస్తులన్నీ అశాశ్వతం. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పక తప్పదు విదితం. హృదయ రహస్యములెరిగిన దేవుడు తీర్చే తీర్పులు శాశ్వతం. భయభక్తులతో నడుచుకోవడమే మానవ కోటికి ఫలితం. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. మంచిదండి. చక్కటి పాట పాడి వినిపించిన సోదరిమణులకు క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇక వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. సమయాన్ని వృధా చేయకుండా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రియులారా, మన మధ్యలో మరి దేవుని దాసులు మరి ఐజలంక పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న సోదరులు, మన బైబిల్ ట్రైనింగ్ సెంటర్ మరి టీచర్ గారు, ఉపాధ్యాయులు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ప్రియులారా, వారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను.
అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవ సేవకులు మరి రాజేష్ గారికి, వారి యొక్క కుటుంబానికి, అలాగే నేటి ఈ కృతజ్ఞత కూడికకు చేరువచ్చినటువంటి మరి స్థానిక సంఘం అయినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీతో కలిసి ఇట్టి సహవాసాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి మొదటగా తండ్రి అయినటువంటి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాము. మీరు మనసు పెట్టాలని మనం చేస్తున్నాను. దానికంటే ముందు ప్రభు యొక్క సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, మరి పుచ్చలంకలో ఉన్న నీ కుమారుని యొక్క సంఘం తలపెడుతున్నటువంటి మంచి కార్యక్రమాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రతి నెల 2వ శనివారం మా తండ్రి అనేక మందికి నీ వాక్యాన్ని తర్ఫీదిస్తూ, అలాగే రాత్రి కాల సమయంలో మరి ప్రతి కుటుంబం చెంత నీ ఉన్నతమైన నామాన్ని మహింపరచడానికి పూనుకున్నటువంటి మరి ఆ యొక్క సంకల్పాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఈరోజు నీ యొక్క సన్నిధిలో సంఘముగా చేరి నిన్ను మహింపరిచే భాగ్యాన్ని నీ పిల్లలుగా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. చేరువచ్చిన నీ పిల్లలందరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు మరి నీ పిల్లలకు నీ మాటలు అందించడానికి నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని ప్రేమతో నాయన మరి స్థానిక సంఘాన్ని హెచ్చరించడానికి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు, మా ప్రియులు సోదరులు రాజేష్ గారిని, అలాగే కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పరిచర్యలో వారు వాడబడుతున్నటువంటి విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వారికి మంచి ఆరోగ్యాన్ని, మా తండ్రి వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్ని దేవా, మరి సువార్త పరిచర్యలో నీ తోడ్పాటుని దయచేయండి. అంతేకాకుండా వారు చేస్తున్నటువంటి మరి ఆ ప్రయాసకు తగినటువంటి ఫలితం మరి ఆత్మలను, అనేక మంది ఆత్మలను సంపాదించడానికి సామర్థ్యం దయచేయండి. అలాగే సంఘ సహకారాన్ని అందించమని కోరుకొనొచ్చు. ఈ సమయంలో మా తండ్రి అత్యల్పినటువంటి నన్ను మీరే మరుగుపరిచి నీ పిల్లలకు కావలసినటువంటి అమూల్యమైన మాటలు వినిపించి మమ్మల్ని బలపరచమని కోరుకొనొచ్చు. క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేద్దామండి. ఈరోజు మీకు ఒక అంశాన్ని తెలియచెప్పాలని సిద్ధపడి మీ మధ్యకు రావటం అనేది జరిగింది. ప్రియులారా, మరి ఈరోజు మీకు నేర్పించబోయేటువంటి అంశము మాదిరి. మాదిరి అనేటువంటి ఒక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అన్ ఎగ్జాంపుల్, లేకపోతే దృష్టాంతము, లేకపోతే ఉదాహరణ. ప్రియులారా, ఈరోజు ఈ సమాజంలో మనము కూడా చాలాసార్లు మన పిల్లలకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఫలానా వారిని చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారో అనేటువంటి ఆ విషయాన్ని మన పిల్లలకి చెప్తూ ఉంటాం. అది ఒక్కొక్కసారి మంచివారిని చూపిస్తాం, ఒక్కొక్కసారి చెడ్డవారిని కూడా మనం చూపిస్తూ ఉంటాం. చిన్నటువంటి వారి నుంచి మరి వారు చెడిపోవడానికి గల కారణాలు చూపిస్తూ ఉంటాం. అలాగే మంచివారు, వారు గొప్పవారు అవ్వడానికి గల కారణాలు కూడా మనం చూపిస్తూ మన పిల్లలని ఏం చేస్తామంటే వారిని ఎడ్యుకేట్ చేస్తాం. అంటే వారిని మరి పురుకొల్పుతాం, విద్యావంతులు చేస్తాం. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ప్రియమైన పిల్లలు, నేను మొన్న వాట్సాప్లో ఎవరొక
వీడియో పెడితే నేను చూసా. అది నిత్య సత్యం, యథార్థగాదే. నేను ఆ విషయాన్ని చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలోనికి మిమ్మల్ని నేరుగా తీసుకువెళ్తాను. ఒక ఇద్దరు పిల్లలు పాఠశాలకి వెళ్తూ ఉండేవారు, ఇద్దరు స్టూడెంట్స్. అయితే వీళ్ళు ఆలస్యం చేస్తూ స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్ మందలించేవారు. మందలిస్తే ఒకరోజు ఆ పిల్లలతో చెప్పారు, టీచర్ ఏమని చెప్పారంటే, మాస్టర్ గారు, ఏమండి మీ అబ్బాయిలు రోజు కూడా ఆలస్యంగా వస్తున్నారు, మరి మీరు కొంచెం వారిపై దృష్టి నిలపండి అని చెప్పటం అయితే జరిగింది. తర్వాత రోజు మరి మీ తండ్రిని తీసుకురండి అని చెప్తే వాళ్ళు తీసుకొస్తే ఒకరి తండ్రి అన్నాడు, మా అబ్బాయి ఆలస్యంగా వస్తాడు, ఆలస్యంగా వచ్చినా మీరు మాట్లాడకూడదని చెప్పాడు. ఇంకొకరి తండ్రి అన్నాడు, లేదండి మా అబ్బాయి ఆలస్యానికి కారణం ఏంటో మీరు తెలుసుకోండి, మందలించండి, అవసరమైతే బాగా కొట్టండి, వాడి ప్రయోజకుడు అవ్వాలని చెప్పడం జరిగింది. కొద్ది కాలానికి వీరిద్దరు కూడా పెద్దవారయ్యారు. దానిలో మందలించినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో టీచర్కి మరి లోబడినటువంటి వ్యక్తి, తండ్రికి కూడా ఎంతగానో సహాయం చేసినటువంటి వ్యక్తి, ఆ అబ్బాయి ప్రయోజకుడు అయ్యాడు, చక్కని చదువు చదివాడు, ఉద్యోగం సంపాదించాడు. ఎవరైతే మరి తండ్రి వాళ్ళ అబ్బాయికి సపోర్ట్ చేశాడో, వాడు చదవకపోయినా స్కూల్కి వెళ్ళకపోయినా ఆ అబ్బాయి పని చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. సరే ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఒకరోజు కలిసినప్పుడు ఆ అబ్బాయి పొలంలో ఉన్నాడు, ఈ అబ్బాయి కారు వేసుకుని వచ్చి దిగాడు. దిగిన తర్వాత ఇంతలో వాళ్ళ మాస్టర్ వస్తున్నారన్నమాట. ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ని కనిపెట్టేటువంటి అంత పెద్దవాడు అయిపోయాడు. ఎందుకంటే టీచర్ ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడు, స్టూడెంట్స్ మాత్రం ఎదుగుతూ ఉంటారు, వాళ్ళు చాలా చాలా వృత్తుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, వివిధ రకాలైనటువంటి మరి వృత్తులు కలిగి ఉంటారు, వారి యొక్క స్థితిని బట్టి ఉంటారు. అయితే ఈ ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తి టీచర్ రాగానే మాస్టారు నమస్తే అని చెప్పారు. అప్పుడు ఆ ప్రక్కనటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఎవర్రా ఈయన అంటే, అరే అప్పుడు మనకు చెప్పినటువంటి గురువు గారు అన్నాడు. అప్పుడు వెంటనే ఈ పని చేస్తున్నటువంటి వ్యక్తి అతనికి జ్ఞాపకం వచ్చింది, ఒకరోజు నేను టీచర్కి వ్యతిరేకంగా బ్రతికాను, అంతేకాకుండా మా నాన్న కూడా ఏం చేశాడు, ఆ రోజు నన్ను మందలిస్తుంటే నాకు సపోర్ట్ చేశాడు, నా జీవితం ఎలా అయిపోయింది కదా అని పశ్చాత్తాపడి ఆ టీచర్ యొక్క కాళ్ళు పట్టుకోవటం జరిగింది. ఆయన లేదు పట్టుకోవద్దు అని చెప్పటం జరిగింది టీచర్. అయితే అంటే ఈ వీడియో క్లిప్పింగ్ ఎందుకు వేశారు అంటే, ఈరోజు ఎవరైతే పిల్లలు మరి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో, ఉపాధ్యాయుల మాట వినకుండా దుబారాగా తిరుగుతున్నారో, ఆ చిన్న క్లిప్పింగ్ చూసైనా వాళ్ళ యొక్క జీవితంలో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో, అది నిజ సంఘటనే కానీ దాన్ని ఒక రీల్స్ కింద తీయొచ్చు, లేకపోతే సమాజాన్ని చైతన్యపరచడానికి ఆ కార్యక్రమం చేసి ఉండొచ్చు. ప్రియమైన దేవులారా, మరి నేను చెప్పినటువంటి ఈ సన్నివేశం మీకు అర్థమైతే ఇప్పుడు చెప్పబోయేటువంటి వాక్యం కూడా మీకు అర్థమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనను మరి తన పిల్లలుగా ఉండాలని కోరుకున్నాడు. తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు, నిష్కలంకులుగా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన కన్న పిల్లలమైనటువంటి మనము గొప్పవారిగానే ఉండాలని కోరుకున్నాడు. కానీ ప్రియమైన దేవులారా, అనతి కాలంలోనే దేవుని యొక్క మాటకు మరి విధేయత చూపించకుండా, దేవుని యొక్క ఉద్దేశాలకు భిన్నంగా మరి ఈ సమాజం మారిపోవటం అనేది బైబిల్ గ్రంథంలో మనం వింటున్నటువంటి సత్యాలు. అందు గురించి దేవుడు ఏం చేశాడంటే,
మనలను హెచ్చరించాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మనకి మాదిరిగా చూపించడానికి పెట్టాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు కొంతమంది జీవితాలను మనము మాదిరిగా తీసుకోవడానికి, మనం చూసి నేర్చుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథం అనేటువంటి ఈ గ్రంథంలో వ్రాయించాడు. కనుక కొంతమంది చెడ్డవారి యొక్క జీవితాలను వ్రాయించాడు, అలాగే మంచి వారి యొక్క జీవితాలని వ్రాయించాడు. అలాగే మనకు చక్కని మాదిరైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా చివరిగా ఈరోజు ఉన్నటువంటి సమాజముగా, లేకపోతే క్రీస్తు ప్రభు వారి సంఘముగా ఉన్నటువంటి మనము కూడా ఎలా మాదిరిగా జీవించాలో బైబిల్ గ్రంథంలో నేర్పించడం అనేది జరిగింది. కనుక ప్రియమైన దేవులారా, బైబిల్ గ్రంథంలో నుంచి వెళ్ళి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందామండి. మొట్టమొదట చెడినటువంటి వారి యొక్క జీవితాల గురించి మాదిరి ఎలాగా చూపిస్తున్నాడో కొన్ని విషయాలని మనం ఆలోచించేద్దాం. త్వరగా నాతో ఫాలో అవుతే మరి సోదరులు ఇచ్చినటువంటి సమయానికి నేను ముగించగలుగుతాను. యోధా పత్రిక, ప్రకటనకి ముందున్నటువంటి పత్రిక యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 6వ వచన భాగాన్ని చదువుదామండి. త్వరగా ఎవరైనా సహకరించవస్తే కూర్చున్నాను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటికి చీకటిలో నిత్య పాసములో ఆయన బంధించి భద్రము చేసేను అని వ్రాయబడి ఉంటుంది. ఇంకా స్పష్టమైనటువంటి విధంగా చూస్తే మీకు అర్థమవుతుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటికి చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ప్రియమైన దేవుడు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవదూతలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వాటిని దేవదూతలు అంటే దేవుని యొక్క సేవకులైన ఆత్మలు, దేవుని దగ్గర ఎల్లప్పుడూ ఉండేటువంటివి, దేవుని యొక్క మాట వినాలి. అందు గురించి దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట వినకపోతే వారికి, ఆ దేవదూతలకి శిక్ష విధించాడు. వారిని, ఆ దేవదూతల్ని ఎక్కడ పెట్టాడని చెప్పాడండి? కటికి చీకటి గల బిలములో త్రోసివేశాడు అనేటువంటి మాట వ్రాయబడింది. మరి దేవుడు దేవదూతల గురించి మనకెందుకు చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే, అంటే నేను సేవకులుగా చేసినటువంటి ఆత్మలైనటువంటి దేవదూతలే మాట వినకపోతే వాటిని విడిచిపెట్టలేదు. ఇది దేవుడు మనకు నేర్పించే పాఠం. మరి మనల్ని విడిచిపెట్టతాడా అనేటువంటిది నేర్పించే పాఠం అండి. త్వరగా మరొక విషయాన్ని కూడా చూద్దాం. తర్వాత దేవదూతల తర్వాత మొట్టమొదటి సంతానమైనటువంటి ఆదాము హవ్వలకు ఉన్నటువంటి కయ్యని గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాటలు చెప్తున్నాడు. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. త్వరగా ఎక్కువ రిఫరెన్సెస్ ఉంటాయి, మీరు రాసుకోగలిగినటువంటి వారు రాసుకుంటే తర్వాత మీరు అధ్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ మరి భక్తుడు చెప్తున్నాడు, మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధే తన సహోదరుని చంపాను. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవే ఉండిన గనుకనే కదా అంటున్నాడు. మరొకరిని దేవుడు ఒక చెడ్డ వ్యక్తిని మనకి మాదిరిగా చూపిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్గా మనకు చూపిస్తున్నాడు. ఏంటంటే
కయ్యేనులా ఉండాలంటున్నాడా, ఉండకూడదు అంటున్నాడా? వాడి దృష్టిని సంబంధి అని చెప్తున్నా చూస్తారా? అంటే దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అటు దేవదూతల వలె ఉండకూడదు, అంటే కొంతమంది పాపం చేసినటువంటి దేవదూతల వలె ఉండకూడదు. రెండోది, కయ్యేను వలె ఉండకూడదు. ఎందుకంటే తన సహోదరుని చంపినటువంటి వాడు, దుష్టిని సంబంధి, వాడి వలె ఉండకూడదు అని మాదిరి ఎవరిని చూపిస్తున్నాడు అంటే దేవుడు, ఏమండి, ఇదిగో ఈ భూమి మీద బ్రతికినటువంటి వ్యక్తిని చూపిస్తున్నాడు, పరలోకంలో దేవునితో ఉన్నటువంటి దేవతను చూపిస్తున్నాడు. అలాగే ఈ భూమి మీద బ్రతికినటువంటి భక్తుల్లో ఒకరినే కాదండి, చాలా మందిని చూపించారు. ఇంకా మీరు చూడగలిగితే చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రికలోనే మరొక మాటను మనం చూద్దాం. ఇందాక మనం చదువుకున్నటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మరియు చూడండి, ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు మరి 7 కాపాడిన. ఇక్కడ భక్తిహీనులు అని ఉంటుంది. నోవహు దినముల్లో ఉన్నటువంటి ప్రజల గురించి దేవుడు చూపిస్తున్నాడు మాత్రం. వీళ్ళు ఏం చేశారంట? లోకమును విడిచిపెట్టలేదట. లోకమును విడిచిపెట్టలేదంటే నీతిని ద్వేషించారు, లోకాన్ని స్నేహించారు. వీళ్ళు నోవహు దినములో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క నీతిని ద్వేషించారు, లోకమును ఏమంటే ప్రేమించారు, ఆశించారు, లోకాన్ని విడిచిపెట్టలేదు. వీళ్ళని దేవుడు చూపిస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసినటువంటి లోకాన్ని విడిచిపెట్టకపోవటం వల్ల ఆ రోజు జలప్రలయములో కొట్టుకుని పోయారు అన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సొదొమ గొమొర్రా ప్రజల గురించి చెప్తూ ఉంటాడు. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం త్వరగా చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు ఎలా ఉన్నారటండి? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి. ఇంకా మరో సందర్భం చూస్తే 19, ఇదే ఆదికాండం 19:13 కూడా చూడండి. మేము ఈ చోటు నాశనం వచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా దేవుని దగ్గర నుంచి వచ్చేసారు. ఎందుకంటే సొదొమ యొక్క స్థితి ఎలా ఉందంటే దేవుని దృష్టికి బహుఘోరంగా ఉంది కనుక దేవుని దగ్గర నుంచి నాశనం చేయటానికి సొదొమ పట్టణానికి దేవుడే దించేశాడు దూతలని. ఇంకా కొంచెం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం ఇందాక చదివినటువంటి భాగంలోనే మరి చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను ఇక్కడ మనం చూస్తే సొదొమ గొమొర్రా అనే పట్టణంలో భస్మము చేశారంట దేవుడు. ఎందుకు? ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకే, ఎగ్జాంపుల్గా ఉంచడానికి. ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో వారికి ఒక ఉదాహరణగా ఉండాలి, దృష్టాంతముగా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి భక్తిహీనులకి అని చెప్పి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసినటువంటి వారి యొక్క ఆ పట్టణమును కాల్చేశాడండి దేవుడు. ఏమంటే ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకే వాటికి నాశనం విధించి
అదే కాకుండా దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించాను. కామ వికారమగు వారట దుర్మార్గులుగా ఉన్నారు. దుర్మార్గులుగా ఉన్నటువంటి ఆ దుష్ట సమాజం ఎదుట ఒక ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన పేరు ఏంటి? లోతు. ప్రియమైన దేవులారా, నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత యాసావు గురించినటువంటి మాటను మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. త్వరగా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదామండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునండి. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుదురు అన్నాడండి. ఇక్కడ కూడా యాసావు గురించి చెప్తున్నాడు. యాసావు మంచివాడా చెడ్డవాడా? మంచివాడైతే ఏమండి, ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠత్వం అంటే పెద్దవాడును అనిపించుకునేటువంటి ఆ ధన్యతను పోగొట్టుకుంటాడండి. ఆ కాలంలో జ్యేష్ఠుడంటే వాడికి మొట్టమొదటి ఆశీర్వాదం వాడికే. ఆ కాలంలో మొట్టమొదటిగా పుట్టినటువంటి వాడికి తండ్రి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అది తెలిసి ఎరిగినటువంటి వాడే, కానీ భ్రష్టుడైపోయాడు. భోజనము కోసం భోజన ప్రియుడుమట. జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టేసుకున్నాడు. తర్వాత వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడట. కనుక ప్రియమైన దేవులారా, ఇలా మనం చూస్తే కొందరి యొక్క భక్తుల యొక్క జీవితాలను మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవులారా, వీళ్ళంతా ఏ కోవకు చెందినటువంటి వారంటే చెడినటువంటి కోవకు చెందినటువంటి వారు, చెడ్డవారు. వీళ్ళందరినీ ఉదాహరణగా దేవుడు మనకి పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారట అండి? దృష్టాంతాలుగా ఉన్నారు. ఒక దేవదూతలేంటి, కయ్యేనేంటి, నోవహు ఏంటి, నోవహు దినంలో ఉన్నటువంటి ప్రజలేంటి, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ ప్రజలేంటి, అలాగే యాసావేంటి, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. అంటే వీళ్ళ భక్తులే, కానీ దేవుని విడిచిపెట్టినటువంటి వారు, దేవుని పిల్లలే కానీ దేవుని విడిచిపెట్టినటువంటి వారు. వీళ్ళను ఉదాహరణగా చూపిస్తున్నారు. మనం చూసినటువంటి వీరందరూ శిక్షను అనుభవించినటువంటి వారి జాబితాలో ఉన్నారు. అంటే ఇలా శిక్షకు వెళ్ళిపోయారు, లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు దిగిపోయారు అని దేవుడు చెప్పడంలో ఉద్దేశం ఈనాటి ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికే కదా. మనం ఆ శిక్షకు వెళ్లకుండా ఉండటానికే కదా. ఏమండి, వీరిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి మాదిరి ఏంటి అంటే వారిలా జీవించకూడదు, అంతే కదా. ఆ చెడ్డవాడిని చూపిస్తూ ఉంటాడు, అది కూడా ఎగ్జాంపులే, మాదిరే. కానీ ఒక తండ్రి కుమారుడు చూపిస్తున్నాడు. ఇందాక మనం ముందుగా మీకు చెప్పినటువంటి ఉదాహరణను చెప్పాను కదా. అక్కడ ఒక చెడ్డవాడు ఉన్నాడు, ఒక మంచివాడు ఉన్నాడు. చెడ్డవాడిని చూపించడం ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఆ మాట విననటువంటి వాడి దుస్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. అంటే ఇది కూడా ఇలా చెప్పడం కూడా ఎందుకంటే ఏమండి, మన జీవితాలు మార్పు కోసమే. దేవుడు ఏది కూడా దాచకుండా అంటే బైబిల్ గ్రంథంలో విశదపరిచాడండి. మీకు ఏది కావాలి అని ఆలోచన చేసి ఇది కావాలి, నాకు ఈ విషయంపై నాకు అవగాహన కావాలని బైబిల్ని అడుగుతండి. నిజంగా బైబిల్ చాలా గొప్ప గ్రంథం అండి. అయితే బైబిల్ని చదువుతున్నటువంటి వారికి అంత తేలికేమీ అర్థం కాదు. ఎందుకంటే చూడండి, ఆది కాండములో జరిగినటువంటి సంగతులు ఎక్కడ ఉన్నవి? పేతురు పత్రికలు ఉన్నవి, హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉన్నవి, యోధా పత్రికలు ఉన్నవి. అంటే బైబిల్లో మనకి సంపూర్ణ సమాచారం దొరుకుతుంది. కానీ
యెషయా గ్రంథం 28:28 ప్రకారంగా కొంత అచ్చటను కొంత ఇచ్చటను యెహోవా వాక్యం మీకు వచ్చునన్నాడు. అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత అచ్చటను కొంత ఇచ్చటను యెహోవా వాక్యం మీకు వచ్చునన్నాడు. అంటే ఒక చోట ఉండదు. మనము ఆలోచించే విషయం గురించి బైబిల్లో ఉంటది. ఇప్పుడు నేను మాదిరి అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటే ఎన్ని విషయాలు దేవుడు నాకు బోధించాడో. ప్రియమైన దేవులారా, ఇక్కడ ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనం చూసాం ఏంటంటే, ఎవరైతే చెడినటువంటి వారు ఉన్నారో దేవుడు వారిని చూపించాడు. వారిని చూసి మనం నేర్చుకోవాలని. అంతేకాకుండా దేవుడు మరొకరిని చూపిస్తున్నాడు. దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వారి జీవితాలను కూడా దేవుడు చూపించాడు. చూసారా? దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వారి జీవితాలను కూడా దేవుడు చూపించాడు. మనం చూడగలిగినట్లయితే చూద్దాం. మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే అబ్రహాం. అర్థమవుతుందండి? ఎవరండి? అబ్రహాం గురించి మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. అబ్రహాముని దేవుడు మనకు మాదిరిగా ఉంచాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 నుంచి చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనే వారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవశులైర్రి. 10వ వచనం చూడండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని వ్రాయబడి ఉంది. అంటే అబ్రహాముకున్నటువంటి విశ్వాసము ఈరోజు మనకి ఒక మాదిరిని చూపిస్తుంది. ఇంకా ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అబ్రహాం యొక్క జీవితము మనకి ఒక మాదిరిగా చూపెడుతున్నాడు. ఎలా అంటే అతనంట మరి దేవుని పిలుపుకు లోబడ్డాడంట. ఎలా అంటే విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడ్డాడు. నెంబర్ 1. రెండోది స్వాస్థ్యము పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన విశ్వసించాడట. మూడోది పునాదులు గల పట్టణం, అది దానికోసం ఆయన మరి నిరీక్షించాడట, ఎదురు చూశాడట. అది కాకుండా మనం ఇంకా కిందకి 17 నుంచి 19 వచనాలు చూస్తే, 19వ వచనాలు చూస్తే మరి మృతులను సహితము లేపటకు దేవుడు సమర్థుడు, తన కుమారుడు అంటే అర్పణగా అర్పించేమని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు కూడా దేవుడు మృతులను సహితము లేపుటకు సమర్థుడనేటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడట. అంతేకాకుండా అతనికి నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 4:18-23 చూస్తే అసలు నిరీక్షణకి ఆధారము లేనప్పుడు ఆయన విశ్వసించాడంట. మీకు అర్థమవుతుంది ప్రియమైన దేవులారా? అంటే ఇక్కడ ఆలోచన చేయండి. ఈరోజు అబ్రహాము గారిని ఎందుకు మాదిరిగా పెట్టుకోవాలంటే, ఇప్పుడు మనకి ఒక నిరీక్షణ ఉందా? క్రైస్తవులుగా ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత, ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఇప్పుడు మనం నిరీక్షణ గలవారమై ఉన్నాం. ఏంటంటే ప్రభు వస్తారు, ప్రభు వచ్చి మనల్ని తీసుకువెళ్తారు, ఆయన నమ్ముకుంటే అనేటువంటి నిరీక్షణ ఉంది. కానీ అబ్రహాము కాలము నాటికి అటువంటిది ఏమీ లేదు. దేవుడు నువ్వు రా అన్నాడు. ఏమీ చెప్పకుండా అతను వచ్చేసాడు. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక ఆ మాట మనం చూస్తే 4వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఈ మాటను చూద్దాం. 18 చూద్దాం. 18 నుంచి
నీ సంతానం ఇలాగుండని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడి ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు సారా గర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించాను గాని ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అంటే దేవుడు వాగ్దానం చేశాడు, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేటువంటిది. చూసారా ఎన్ని విషయాలు కనిపిస్తున్నాయి, ఏమండి ఎన్ని విషయాలు అబ్రహాము జీవితంలో కనిపిస్తున్నాయి. అందు గురించి అబ్రహాము ఈరోజు మనకి మాదిరిగా దేవుడు మరి ఉంచాడు అబ్రహాం యొక్క జీవితాన్ని. తన యొక్క విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా మరి అపనమ్మకం అనేదే లేదు. తన యొక్క భక్తి జీవితంలో దేవుని వెంబడించటంలో అసలు వెనకంజ వేసినటువంటి పరిస్థితే లేదు. శ్రమ ఎదురైన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మరణము ఎదురుగా, తన కుమారుని యొక్క మరణము ఎదురుగా ఉన్న అసలే దేవుడికి అప్పగించాడు. మృతులను సహితము లేపగల సమర్థుడు నా దేవుడని విశ్వసించిన వాడు అబ్రహాము. అసలు నిరీక్షణకి ఆధారం లేనప్పుడే నిరీక్షణ కలిగి ఉన్నాడు. అసలు పరలోకం ఉందో లేదో అనే సంగతి తెలియనప్పుడే పునాదులు గల పట్టణము వైపు ఆయన ఎదురు చూశాడు, పట్టణం కొరకు. చూసారా, నిజంగా ఈరోజు క్రైస్తవ జీవితం కలిగినటువంటి మనము అబ్రహాము గారిని మాదిరిగా పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా చెప్పండి? మనం అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం నేర్చుకుంటే మన విశ్వాస జీవితం బాగుంటుందా, బాగోగదా చెప్పండి? మన యొక్క పరిశుద్ధ జీవితం, మన భక్తి జీవితం ఎంతో బాగుంటుందండి. మన శ్రమల్లో అబ్రహాముని జ్ఞాపకవచ్చు. నేను చెప్తున్నాను, ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఒక సహోదరుడు, మరి మీ అందరికీ తెలిసినటువంటి పాట పాడినటువంటి సహోదరుడు, పల్లె పల్లెన సువార్త సభలే జరగాలి అనేటువంటి పాటను రచించినటువంటి సహోదరుడు, పాడినటువంటి సహోదరుడు వయసు 20 సంవత్సరాలు వయసున్నటువంటి యవ్వన ప్రాయంలో ఆ పాట పాడుతున్నటువంటి సమయంలో ఒక సభా వేదికలోనే ఆయన చనిపోయాడు, మరణించాడు. ఏ బలహీనత తెలియదు, వారి తండ్రి సేవకుడు. అయితే కుమారుని కోల్పోతే ఈరోజు దేవుణ్ణి దూషించేటువంటి సమాజం, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. కుమారుని కోల్పోతే దేవుని దూషించేటువంటి సమాజం, దేవుని దగ్గరికే రానటువంటి సమాజం. సేవకుడు వెళ్ళి ఎన్నిసార్లు వారితో వాదాల్చిన రారే. అటువంటి సమాజాన్ని నేను చూశానండి, రారు. వీరికి నచ్చిన తర్వాత వస్తారు. కానండి ఆ సేవకుడు కుమారుని కోల్పోయిన తర్వాత ఆరాధన కార్యక్రమాన్ని జరిగించటం మానలేదు. అంతేకాకుండా ఆ యొక్క ఆదరణ కొడుకులో మాట్లాడుతూ అన్నాడు, ఏమన్నాడు తెలుసండి? నా కుమారుడు పరదేశంలో దేవుని పిల్లలున్న చోట ఉన్నాడు అని ధైర్యంగా మాట్లాడాడండి, వాక్యం ప్రకటించాడండి. ప్రియమైన దేవులారా, ఇటువంటి ధైర్యం, ఇంత విశ్వాసం, ఇంత నిరీక్షణ ఎప్పుడు మనకి వస్తుందంటే, ఇదిగో ఈ భక్తుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితం మనకు అర్థమైతే, అతనిని మాదిరిగా మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో అలాగే ఉంటామండి. శ్రమ ఎదురైన, కష్టమైన, బాధ అయినా, హింస అయినా, కరువైన, ఉపద్రవమైన ఏదైనా ధైర్యంగా నిలబడగలుగుతాం. ప్రియమైన దేవులారా, నిజమే ప్రియమైన దేవులారా. ఇప్పుడు చెప్పండి, మన యొక్క క్రైస్తవ భక్తి జీవితానికి అబ్రహాము గారిని మాదిరిగా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. ఎవరినో మనుషుల్ని, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని కాదు.
అబ్రహాము గారి యొక్క విశ్వాస జీవితాన్ని మాదిరిగా పెట్టుకొచ్చండి. మరొకరు అంటారు, రెండోది అబ్రహాము యొక్క జీవితంలో మాదిరి దేని తీసుకొచ్చేసండి? విశ్వాసం. విశ్వాసం అబ్రహాం యొక్క జీవితంలో విశ్వాసాన్ని మాదిరిగా చూస్తే ఇక అంతటి విశ్వాసం ఇంకెవరికి లేదు. ఇక రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మనకు తెలిసినటువంటి వ్యక్తులే. ఆయన ఎవరంటే యోబు. ఎవరండి? యోబు అండి. ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి లేఖనాన్ని మనం ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రియమైన ఎంత బాగా చెప్పాడో చూద్దాం. ఇక్కడ సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు గురించి ఈరోజు క్రైస్తవ సంఘాలలో విననటువంటి మరి వారు ఎవరు కూడా ఉండరు. కానీ ఆయన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాదిరి ఏంటంటే సహనం అంటండి. సహనము కలిగినటువంటి ఎవరు? యోబు. అంతేకాకుండా ఆయన ఇంకొకటి కూడా కలిగి ఉన్నాడు, 2 లక్షణాలు. జాలి, కనికరం కూడా కలిగి ఉన్నాడట. ఈరోజు యోబు యొక్క జీవితాన్ని ఒకవేళ మనం మాదిరి పెట్టుకుంటే ఆయనలో ఉన్నటువంటి సహనాన్ని మనము కలిగి ఉండాలి. ఆయనకు ఉన్నటువంటి కనికరము, జాలి కూడా మనము కలిగి ఉండాలి. ప్రేమేంది అంటున్నారు. చూసారా? అంటే మాదిరిగా పెట్టుకోవాలంటే ఎవరు ఉండాలంటే యోబు లాంటి వారు ఉండాలండి. యోబు లాంటి వారు. ఒకసారి యోబు వృత్తాంతానికి వెళ్ళి ఒకసారి చూడండి. యోబు వృత్తాంతానికి వెళ్ళి చూద్దామండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20 నుంచి చదువుదాం. చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20 వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకుని తల వెంట్రుకలు గొరికించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లన్నాను, నేను నా తల్లి గర్భంలో దిగంబరినై వచ్చేతని. దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేతను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడండి. జరిగినటువంటి సమాచారం క్రైస్తవులకి విదితమే. తనకున్నటువంటి ఆస్తి కోల్పోయాడు, తనకున్నటువంటి బిడ్డలను కోల్పోయాడు. పుట్టెడు దుఃఖములో ఉండాలి. కానీ ఆయన కొన్నటువంటి సహనం ఏంటంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు. దేవుని నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడండి. అక్కడికి ఆగక మరలా అపవాది వెళ్ళి ఇంకా యోబుని చిత్రహింసలు చెయ్యాలని ఆలోచిస్తే అక్కడ జరిగినటువంటి మాటను చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణం కమ్మనేను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింపతగమా అనేను. చూడండి కింద మాట. ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు అన్నాడు. అంటే యోబు నోటి మాటతో పాపం చేయలేదట. రకరకాల దూషణ మాటలు తన భార్య కూడా వచ్చి, ఏమండి ఇంకా యథార్థతను వదలకుందువా అనేటువంటి మాటను బట్టి కూడా భార్యను తిట్టాడనుకున్నారా? కాదు. తనేమనలేదు. ఎవరో మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుద్దాడు అంతేనండి. చూడండి ఎలా అన్నాడు. అంటే ఎంత నోటిని అదుపులో ఉంచుకున్నాడు చూడండి. తనకున్నటువంటి శ్రమలో ఎంత సహనాన్ని కలిగి ఉన్నాడు చూసుకోండి. ఈరోజు క్రైస్తవ భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది యోబు జీవితం నుంచి అండి సహనాన్ని. అతను జాలి కలిగి ఉన్నాడటండి. జాలి కలిగి ఉన్నాడటండి. ఒకసారి యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ వచనం.
పేదలు ఇచ్చించిన దాన్ని నేను బిగబట్టిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నంలో కొంచెమైనను తిన్నీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల, ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, పేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయినట్లను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయినట్లను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసినట్లను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకల్లోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. ఇక చదవండి. నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. నా తల్లి గర్భమందు పుట్టినాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శిని అయితిని అన్నాడంటే, అంటే ఎవరైతే లేరో పేదలను కలిగించినటువంటి వాడండి, జాలి కలిగినటువంటి వాడు, కనికరము కలిగినటువంటి వాడు ఎవరు తెలుసండి? యోబు. మరి మన భక్తి జీవితంలో యోబును మాదిరిగా పెట్టుకోవచ్చా? ఒక సహనానికి, ఒక జాలికి, కనికరానికి యోబును మాదిరిగా పెట్టుకోవచ్చు అంటే నిజంగానండి యోబును మాదిరిగా పెట్టుకోవచ్చు అండి. తన జీవితంలో నిజంగా ఆయన కలిగినటువంటి సహనం నిజంగా ఎంతో వేదన మనమైతే సహించలేము అనుకుంటాం, కానీ భక్తి జీవితంలో సహించాలి, సహించిన వారే ధన్యులు అనే మాట యాకోబు పత్రికలో మనం చూసాం కదా ప్రియమైన దేవులారా. సహించాలండి. మరొక భక్తుని విషయంలో మనం చూస్తే ఒక్కొక్క భక్తుని విషయంలో ఒక్క విషయాన్ని దేవుడు మాదిరి చూపిస్తున్నాడు. ఇక్కడ మనం చూసాం, మొట్టమొదట చూసాము అబ్రహాము యొక్క జీవితంలో విశ్వాసాన్ని చూసాము, యోబు యొక్క జీవితంలో సహనము, అలాగే జాలి కనికరం చూసాము. అలాగే యోసేపు ఉన్నాడు, మనకు తెలుసు కదండి, యాకోబు కుమారుల్లో ఒక ఆయన యోసేపు. నిజంగా యోసేపు జీవితంలో నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఒకటి పవిత్రత, రెండోది క్షమాపణకు మాదిరి. నిజంగానండి ఆ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా మన యొక్క శరీరంలో ఏమండి రోమాలు నిక్కబొడుస్తాయి, గుస్బంస్ వస్తాయి అంటారు కదండి. కనుక ఈ మాటలు చూస్తే అండి ఈ యొక్క యోసేపు యొక్క జీవితం చూడండి, నిజంగా మనం మాదిరిగా తీసుకున్నటువంటి ఒక మంచి భక్తిపరుడు యోసేపు. సరే వెళ్ళి చూద్దామండి. ఆదికాండం 39వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చూద్దాం ప్రియమైన దేవులారా. ఆదికాండం 39వ అధ్యాయం. యోసేపు యొక్క జీవితంలో ఒక మంచి సన్నివేశాన్ని చూద్దామండి. చదవండి. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు అడిగాడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడం లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అనేను. ఇక సిచ్యువేషన్ మీరు చాలాసార్లు విన్నారు. పోతిఫర్ భార్య, ఐగుప్తులకి అమ్మవేయబడినటువంటి యోసేపు పోతిఫర్ అనేటువంటి ఇంటిలో ఉంటూ అతను ఉన్నటువంటి దేవుని ఉన్నటువంటి భక్తి, ఆ నమ్మకం, ఆ విశ్వాసం, తన యొక్క జీవితం పోతిఫర్కి చాలా అనుకూలమైంది. కాబట్టి తన ఇంటి అంతటి మీద యజమానుడిగా చేసేసాడు. పోతిఫర్ తర్వాత యజమానుడు ఎవరంటే యోసేపు. అటువంటి యజమానుడికి అప్పగించాడు. కానీ తన యొక్క భార్య మంచిది కాదు, పోతిఫర్ భార్య. కనుక ఒంటరి సమయంలో మరి తప్పు చెయ్యాలని, అక్రమము చెయ్యాలని ఆలోచించి ప్రేరేపించింది. కానీ ఆనాడు ఏమండి దేవునికి విరోధముగా ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను పాపం ఎలా కట్టుకుంటానని
ఆ యొక్క పోతీఫర్ భార్య యొక్క చేతిలో నుంచి పారిపోయాడండి. ఆ ఆ యొక్క చొక్కాయి పట్టుకుంటే ఆ వస్త్రం వదిలి పారిపోయాడు. ప్రేమైన దేవులారా, అంటే పాపానికి దూరముగా పారిపోయినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే యోసేపు. అంటే పాపము చేయడానికి అవకాశం ఉన్న, నిజంగా పాపం అంటే భయముతో పారిపోయిన వ్యక్తి. ఈరోజు నేటి సమాజాన్ని ఆలోచన చేస్తే పాపానికి భయపడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. నేను లోకం గురించి మాట్లాడుతాను, క్రైస్తవ ముసుగులో క్రైస్తవ సమాజం ఉన్నటువంటి వారు. కనుక మన భక్తి జీవితం మెరుగు చేసుకోవడానికి, పాపా నుంచి పారిపోవడానికి ఎవరిని మాదిరిగా తీసుకోవచ్చు? యోసేపునండి. ప్రేమదేంట్లారా, ఆలోచన చేయండి. ఇంకొక మాటను మీకు చూపిస్తాను చూడండి. యోసేపుకున్నటువంటి మరో మంచి లక్షణాన్ని మీకు చూపిస్తాను. వండర్ఫుల్ వర్డ్ అండి. ఆదికాండం 50 అధ్యాయం చూడండి, 15 నుంచి మనం చదువుదాం. ప్రేమదేంట్లారా, ఆదికాండం 50 అధ్యాయము 15 నుంచి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసినటువంటి కీడి అంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకుని యోసేపునకు ఇలా వర్తమానం పంపిణీ: నీ తండ్రి చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడి చేసేది కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించమనిరి. వారు యోసేపుతో ఎలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, సహోదరులు ఆల్రెడీ గోతులు వేసేసి అమ్మేసుకున్నారు కదండి, చంపేయాలని ప్లాన్ చేశారు కదా. యోసేపే కక్షగట్టి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వారికి ఎటువంటి కీడు చేస్తాడు ఏమనేటువంటి భయంలో ఉన్నారండి. నిజమే కదా? నేటి సమాజాన్ని మనం ఆలోచన చేస్తే అలాగే ఉంటారు కదా. కీడు చేసినటువంటి వాడికి ప్రతి కీడు చేయలేనటువంటి ఆలోచన కలిగి ఉంటారు కదా. యోసేపు ఏమంటున్నాడు చూడండి. అతనికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కీడు చేయడానికి, కానీ కీడు చేయలేదండి. తన సహోదరులకి భోజనం పెట్టి పంపించాడు. తన సహోదరులకి తనన్నటువంటి దేశంలో స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఒక మంచి ప్రదేశాన్ని ఇచ్చాడండి. నిజంగానే ఇప్పుడు వారు భయపడుతున్నటువంటి సమయంలో ఏడ్చాడటండి తన సహోదరుల విషయమై. ఏమంటే కీడు చేసినటువంటి వాడి గురించి క్షమాపణ కలిగి ఉంటుంది సమాజం. ఏమంటే కీడు చేయి ఉద్దేశించినటువంటి వారి గురించి ఎలా ఆలోచిస్తుంది? మనం క్షమించగలమండి? ఈరోజు సమాజంలో ఒక తల్లికి బిడ్డలుగా ఉన్నటువంటి ఇద్దరు సహోదరుల మధ్య ఏమంటే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో ఈ సమాజాన్ని మనం చూస్తున్నాం కదా. సహోదరులే రక్త సంబంధికులేగా ఉన్నటువంటి ఈ సమాజంలో మనం చూస్తుంటే సహోదరులుగా క్షమాపణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. మరి యోసేపు చూపించేటువంటి మాదిరి మనకు అర్థమవుతుందా? ఏమంటే వాళ్ళు అంత ద్వేషముతో ఉండి చంపాలనుకున్నటువంటి వారిని ప్రేమిస్తున్నాడండి. వారి హక్కును చేర్చుకుంటున్నాడు. వారిని ప్రేమిస్తూ హక్కును చేర్చుకుని వాడి గురించి ఏడ్చి, అతనేమో వాళ్ళు చంపాలని ఆలోచన కలిగినటువంటి వాడు భయంతో బ్రతుకుతాడు. అలా బ్రతికితే వారిని వాదార్చారండి. వారితో చెప్పి ఏడ్చి ఏమంటున్నాడు చూడండి, 18వ వచనం. మరియు అతని సహోదరులు ఏమండి సహోదరులందరూ పోయి అతని ఎదుటి సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా యోసేపు అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడి చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఏమండి వండర్ఫుల్ వర్డ్స్ కదండి ఇవి. నిజంగా మన భక్తి జీవితానికి అవసరమైన మాటలు కదండి ప్రియమైన దేవులారా. ఇటువంటి క్యారెక్టర్ మన జీవితంలో
ఖచ్చితంగా కలిగి ఉండాలండి. నిజంగా పాత నిబంధన గ్రంథములో ఆది కాండములో ఉన్నటువంటి ఒక భక్తుడు ఈనాటి సమాజానికి మాదిరి కదండి. కుళ్ళు సమాజం, ఈరోజు సమాజం ఎలా ఉందంటే కుళ్ళుతో, కుతంత్రముతో, ద్వేషముతో, రగిలిపోతూ, కక్షలతో, కారుపుణ్యాలతో రగిలిపోతున్నటువంటి ఈ సమాజానికి ఈ బైబిల్ గ్రంథం, దేవుని యొక్క మాటలు నిజంగా వారికి మాదిరి కదండి. వీరి యొక్క భక్తుల యొక్క జీవితం ఆలోచించేది ప్రేమేంట్లారా. నిజంగానండి యోసేపు మాటలు వింటుంటే ఇది మీరు చేసినటువంటి కీడు అనుకున్నారు, కానీ దేవుడు మేలుకే ఉద్దేశించాడయ్యా. నేను ఇక్కడికి రాకపోతే మీరు బ్రతికేవారు కాదు, మిమ్మల్ని బ్రతికించడానికే దేవుడు నన్ను మీ ద్వారా మిమ్మల్ని శ్రమ పెట్టో, లేకపోతే మీరు శ్రమ పెట్టో, లేకపోతే నన్ను చంపాలని ఉద్దేశించో ఇక్కడ తీసుకొచ్చారయ్యా, అది దేవుని సంకల్పం అయ్యా అన్నాడండి. ఏమన్నాడండి? నేను దేవునికి ఏమన్నాడు? ఆ మాట చూడండి, చక్కని మాట అన్నాడు కదండి. నేను దేవుని స్థానమందున్నానా అన్నాడు. చూసారా, దేవుని స్థానమందున్నానంటే నేను దేవుణ్ణి అనుకుంటున్నారా మీరు? కాదు, నేను మనిషినే, కానీ నేను జాలి కనికరం కలిగినటువంటి వ్యక్తి. ఏమంటే యోసేపు ద్వారా ఒక పవిత్రత, అలాగే క్షమాపణకే మాదిరి మనం చూసాం ప్రేమింటున్నారు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎవరు తెలుసండి? మోషే. మోషే గురించి మనం విన్నవి కాదు, ఎన్నోసార్లు విన్నాం. మోషే గురించి ఎన్నో పాఠాలు మనం వింటూ ఉంటామండి. మోషే గురించి వ్రాయబడినటువంటి మాట సంఖ్యాకాండంలో మనం ఒక మాటను మనం చూస్తే ప్రేమింటున్నారు 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనకు కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా కనిపిస్తుంది, అక్కడ కూడా 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక్కడ సంఖ్యాకాండం చదవండి, 12వ అధ్యాయం 3వ వచనం. ఓకే, ఈ మాట, యెహోవా మాట వినెను మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడండి. అంటే చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మొత్తం యావత్ ఎంటైర్ వరల్డ్ అండి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే అని అతను గ్రేట్ అని చెప్పడానికి మనుషుల్లో ఎవరు కూడా ఒక వ్యక్తిని అంచనా వేయలేరండి. అది దేవుడే వేయాలి. ఎందుకంటే మనుషులు ఎలా ఉంటారంటే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అంటారు. అంటే ఈరోజు డబ్బులను బట్టి మనిషి యొక్క క్యారెక్టర్ని అంచనా వేస్తారేమో, కానీ దేవుడు మన హృదయాలను పరిశీలించేవాడు. మోషేను చాలా దగ్గరగా చూశాడు దేవుడు. నిజంగా మోషే నుంచి నేర్చుకోవాల్సినటువంటి క్యారెక్టర్, ఒక మాదిరి ఏదైనా ఉందంటే ఏంటండి? మిక్కిలి సాత్వికుడు అంట. సాత్వికుడు అంట, మిక్కిలి సాత్వికుడు. ఇంకా ఆయన ఇంటిలో నమ్మకమైన వాడు అంటాడండి. 3వ అధ్యాయం 3వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడట. ప్రియమైన ఈరోజు దేవుని పిల్లలుగా మనము ఎలా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మన జీవితంలో మాదిరిగా తీసుకోవాల్సినటువంటి ఈ భక్తుల జీవితాన్ని తీసుకుని సరిపోద్దండి. ఆ అబ్బాయో లేకపోతే ఈ అబ్బాయో మన పిల్లలకి వారి వీరి గురించి మన మాదిరి చెప్పడం కాదు, దేవుళ్ళు ఉన్నటువంటి ఏమంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారు ఉన్నారండి ప్రేమేంద్రులారా. కనుక మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే, మరి ఆ భక్తుల యొక్క జీవితాలు మాదిరి కాదు, మన జీవితాలు కూడా ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలండి, మాదిరిగా ఉండాలండి. కనుక ఒక మాటను మీకు చూపిస్తాను, ఒకసారి నేను ముగిస్తున్నాను ప్రేమేంద్రులారా. దేవుని చిత్తమైతే పార్ట్ 2గా, దీనిలోనే పార్ట్ 2గా మరొకసారి ఈ అంశం గురించి మనం నేర్చుకుందాం. ఒక మాటను మీకు చూపించిన ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని పిల్లలమైతే మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలో ఒకసారి చెప్తున్నా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని
వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఇచ్చినటువంటి నీవు నేను మనమందరము కూడా, మనందరికీ గైడ్ బైబిల్ అయితే, అలాగే దేవుని సేవకుడు దేవుని యొక్క వాక్యము చెప్పడానికి దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని బోరగా ఇక్కడ నిలబడితే ఆ మాటలు మీరు విన్నటువంటి మీరు ఆయన యొక్క ప్రవర్తన ఫలానంతటినీ మీరు చూడాలి, ఆ మాదిరిగా తీసుకోవాలి, ఆయన జీవించినటువంటి రీతిగా జీవించాలి. కనుక చెడ్డ క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వారి జీవితాలు ఈరోజు మాదిరిగా మనం తీసుకుని అలా చెడిపోకుండా, మంచి జరిగించినటువంటి వ్యక్తులు మన యొక్క జీవితంలో వారిని మాదిరిగా తీసుకుని ఈరోజు వాక్యం బోధిస్తున్నటువంటి సేవకుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవర్తన ఫలాల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈరోజు సరైనటువంటి సేవకులు లేరు, మందకి మాదిరైనటువంటి వారు లేరు, ఎందుకంటే వాక్యానికి సరిపోయినటువంటి సేవకులు లేరు. కనుక మీకు నిజంగా మంచి సేవకుడిని, వాక్యంలో పెంచే సేవకుని ఇచ్చారు. సేవకుని యొక్క మాదిరి మీరు లోపల ఆయన గురించి తిట్టుకుంటున్నారో లేకపోతే ఏమనుకుంటారో దేవుడు చూస్తాడు, లెక్క అడుగుతాడు. ఎప్పుడు మీ సేవకుని గురించి తప్పుగా అంచనా వేయకండి. మీ యొక్క పవిత్రమైనటువంటి భక్తి జీవితం దేవుని యొక్క కొలమానంలో సరిపడాలి, ఆ తూకంలో సరిపోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పెంచుతూ ఉన్నారు. ఎంతటి జ్ఞానానికి వారసుగా చేస్తున్నారు. కనుక మీకు మందకి మాదిరిగా జీవిస్తూ ఏమండి మిమ్మల్ని భక్తిలో పెంచుతున్నటువంటి సేవకులను మీరు అప్రిషియేట్ చేయాలి. వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని తలంచుకొనుచు మీ యొక్క భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. నిజంగా మనం విన్నటువంటి ఈ మాటల ద్వారా మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. మనం వింటూనే ఉంటాం, ఎప్పుడు వింటూనే ఉండాలండి. ఎందుకంటే ఈరోజు చెప్పినటువంటి మాటలు మర్చిపోతూ ఉంటాం. మరలా మన భక్తి జీవితాన్ని సరిచేసుకోవడానికి ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు ఎప్పుడు వింటూ మనం సరిచేసుకోవాల్సినటువంటి వారికి ఉన్నాం. మరి ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ పిల్లలకు నీ మాటలు అందించారు, మమ్మల్ని హెచ్చరించారు. మా యొక్క భక్తి జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు నేర్పించినటువంటి మాటలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్.